కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకైతే వికారం అమ్మ, విపరీతమైన పెయిన్ వస్తుందమ్మ, బ్యాక్కు పొడుస్తుంది వెనక్కి వెనక్కి వచ్చి వాళ్ళకి విపరీతం. ఇంకా అసలు ఎంత మీరు వీడియో ముందర చెప్పారు కదా, సహాయం చేసిన వాళ్ళం అవుతాం ఇలాంటివి చేయటం వల్ల అని. బాధపడిన వాళ్ళకి ఆ ఇబ్బంది తెలుస్తుందమ్మా, మనం కూర్చొని చెప్పే వాళ్ళకి తెలియదు. అది దొల్లి ఏడుస్తూ ఉంటారు, మామూలుగా కాదు, ఇద్దరు ముగ్గురు పట్టుకున్నా ఆగరు, అంత పెయిన్ వస్తుంది. ప్లస్ వికారం వస్తుంది, కొంతమందికి వాంతులు అవుతాయి. కిడ్నీ అంటే ముందర వస్తుంది అనుకుంటారు, కాదు వెనక్కి వస్తుంది. అటువంటి అప్పుడు ఒక ఉల్లిపాయ నవిలి తినేస్తే అమ్మ, ఆ రసం మింగేసి పూసేస్తే పావుగంటలో కూడా కిడ్నీ స్టోన్ పెయిన్ తగ్గడానికి అవకాశం ఉంది. జస్ట్ పావుగంట 20 నిమిషాల్లోనే హాస్పిటల్కి వెళ్ళి లోపల. పెద్దుల్లిపాయ నీరుల్లిపాయ ఒక మీడియం సైజ్ అమ్మ, అంత బాగా పనిచేస్తుంది. ఎందుకంటే అందులో ఫాస్ఫరస్ ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ స్టోన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ వచ్చి తగ్గిపోతుంది వెంటనే. ఉల్లిపాయ కాల్షియం కూడా తగ్గుతుంది. మీకు ముల్లంగి దుంప ఉంటుంది కదా, ఘాటుగా ఉంటుంది బాగా. ముల్లంగి ఉల్లిపాయ సలాడ్ కింద తింటే ఈ కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అయ్యేవాళ్ళు డైలీ అన్నంలో తినొచ్చు. దీన్ని లైట్గా కొంచెం పెప్పర్ లాంటిది ఏదో వేసుకుని, కొంచెం నిమ్మకాయ పిండుకుని, లైట్గా సాల్ట్ వేసుకుని డైలీ సలాడ్ కింద కనుక మీరు ముల్లంగి